హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యూపీఎస్సీ విత్ శ్యామ్ సార్. నేను మీ శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. హిందూ పేపర్ ఎడిటోరియల్ అనాలిసిస్లోకి వెళ్దాము. బంగ్లాదేశ్కి సంబంధించిన ఆర్టికల్ మనందరికీ తెలుసు బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందో. సో దిస్ ఈజ్ అన్ ఆర్టికల్ రిలేటెడ్ టు ది బంగ్లాదేశ్. ఐ కెన్ కాల్ ది ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా. సో తను ఆల్రెడీ బంగ్లాదేశ్ నుంచి పారిపోయారు, ఇండియాకి వచ్చారని తెలిసింది. అండ్ షీఈస్ ట్రయింగ్ టు గో టు ద యునైటెడ్ కింగ్డమ్ కదా. సో యూకేకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. ఈ టోటల్ ఆర్టికల్ దేనికోసమో హెడ్లైన్స్ చూస్తే అర్థమైపోతుంది. ఫ్రమ్ హోప్ టు డిస్పైర్ అన్నారు. హోప్ టు డిస్పైర్ అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్పైర్ అంటే ఏంటి? ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ డిస్పైర్ ఈజ్ వెరీ వెరీ సాడ్. నిరాశ అంటాను చూసారా, అలా అనమాట. సో హోప్ టు డిస్పైర్ అంటే ఒకప్పుడు బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనాని చూసినప్పుడు ఇంకా బంగ్లాదేశ్ చాలా డెవలప్ అవ్వబోతోంది అని అనుకున్నారు చాలామంది. అలాంటిది ఈరోజు డిఫరెన్స్ ఏంటి అంటే హోప్ టు డిస్పైర్ అయిపోయింది. అంటే పాజిటివ్ కాస్త నెగిటివ్ లాగా మారిపోయింది. ఫ్రమ్ పాజిటివ్ టు నెగిటివ్ అంటున్నాడు. అంటే ఈ టోటల్ ఆర్టికల్ దాని గురించే చెప్తున్నాడు. బంగ్లాదేశ్లో ఒకప్పుడు ప్లస్ అవుతుంది అనుకున్నది ఇప్పుడు కంప్లీట్గా మైనస్లోకి వెళ్ళిపోయిందని. ఎందుకు అలా వెళ్ళిపోయిందో డీటెయిల్స్ అన్ని కూడా ఆర్టికల్లో రాశాడనమాట. హెడ్లైన్స్ చూడండి. హసీనా డెవలప్డ్ అన్ అథారిటేరియన్ స్ట్రీక్ యాజ్ షీ స్టేడ్ ఆన్ ఇన్ పవర్. సో షేక్ హసీనా ఒక మిస్టేక్ చేశారు. ఏంటి తను చేసిన మిస్టేక్ అంటే అథారిటేరియన్గా బిహేవ్ చేశారు, మోనార్క్ లాగా బిహేవ్ చేశారు. అంటే చాలా సిచ్యువేషన్స్లో తను పవర్లో ఉన్న చాలా ఇయర్స్‌లో తను కొన్ని సిట్యుయేషన్స్‌లో చాలా అథారిటేరియన్‌గా, అంటే ఎవరి మాట వినకుండా ఒక మోనార్క్ లాగా బిహేవ్ చేశారు. దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయని అంటున్నాడు. ఇంకొంచెం మనం డీటెయిల్స్‌లోకి వెళ్లి చూసినట్టయితే వాడిక్కడ బేసికల్‌గా ఫస్ట్ సెంటెన్స్‌లోనే మనకి మెయిన్‌గా కావాల్సిన ఇన్ఫర్మేషన్ చెప్పేసాడు. మనందరికీ తెలుసు బంగ్లాదేశ్‌లో ఏమవుతుందో చూడండి. విత్ హెర్ డ్రమాటిక్ ఎస్కేప్ ఫ్రమ్ ఢాకా జస్ట్ moments బిఫోర్ మాబ్ ఆర్సన్ అండ్ వాండలిజం ousted Bangladesh Prime Minister Sheikh Hasina will have time to pause and consider what led to this little expected outcome. ఈ సెంటెన్స్ చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్. ఏం లేదురా, బంగ్లాదేశ్లో ఏమవుతోంది? అల్లకల్లోలం అయిపోతుంది. అల్లకల్లోలం అయిపోతుంది, రైట్? ఈ సిచ్యువేషన్లో తను ఆల్రెడీ బంగ్లాదేశ్ నుంచి పారిపోయారు. ఇప్పుడు కొంత తనకి టైం అయితే దొరికింది కదా. కొంత తనకి ఇప్పుడు టైం అయితే దొరికింది. ఈ దొరికిన ఖాళీ సమయంలో తను ఏం చేయాలంట? ఎక్కడ తప్పు జరిగిందో ఆలోచించుకుంటే బెటర్ అంటున్నాడు. విల్ హ్యావ్ టైమ్ టు పాస్ అంటే ఒకసారి కామ్‌గా కూర్చొని అసలు మిస్టేక్ ఎక్కడ జరిగిందో ఆలోచించుకోవడం చాలా అవసరం అంటున్నాడు. సో, ఇప్పుడింక తను ప్రైమ్ మినిస్టర్ కాదు. వేరే కంట్రీ పారిపోయి అక్కడ సీక్రెట్‌గా లేదంటే అక్కడ ఉండడానికి అట్‌లీస్ట్ ఆ బంగ్లాదేశ్‌లో ఉన్న ప్రాబ్లమ్స్ నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తోంది. కాబట్టి ఇప్పుడు తనకి దొరికిన ఈ టైంని కొంచెం ఆహ్, ప్రశాంతంగా ఇంట్రోస్పెక్షన్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటే బావుంటుంది అంటున్నాడనమాట. అంతకంటే ఏం లేదు. ఇక మనం ఇందులో కానీ చూసినట్టయితే సెకండ్ సెంటెన్స్‌కొచ్చేద్దాం మనం. సెకండ్ సెంటెన్స్‌లో ఏమన్నాడో చూడండి. Once the hope of Bangladesh youth in battles for democracy and a prime minister who breathed life into the Bangladesh economy, Hasina was eventually seen as the student's greatest adversary, held responsible for over 300 deaths in protest of the past 2 months. మీ అందరికీ తెలుసు, ఒకానొకప్పుడు బంగ్లాదేశ్ స్టూడెంట్స్‌కి, బంగ్లాదేశ్‌లో ఉన్న యువతకి షేక్ హసీనా అంటే ఒక రోల్ మోడల్ లెక్క. ఎందుకంటే ఎకానమీ చాలా మైనస్‌లో ఉన్న బంగ్లాదేశ్‌ని కొంచెం బెటర్ పొజిషన్‌కి తీసుకెళ్ళింది. ఇదంతా ఒకప్పుడు. కానీ కట్ చేస్తే ఇప్పుడు ప్రస్తుతం సిట్యుయేషన్ ఏంటి? ఈ షేక్ హసీనా అనే ఇదే ఆవిడ బంగ్లాదేశ్‌లో ఉన్న యూత్‌కి ఇప్పుడు ఒక శత్రువులాగా మారిపోయారు. అడ్వర్సరీ అంటే శత్రువు. ఏ లెవెల్‌లో తను శత్రువుగా మారిపోయారంటే ప్రొటెస్ట్స్ చాలా దారుణంగా జరిగాయి. అందులో 300 మంది చనిపోయారట. బంగ్లాదేశ్‌లో 300 పీపుల్ వరకు ఎక్స్‌పైర్ అయ్యారు రీసెంట్‌గా ఈ ప్రొటెస్ట్‌లు చేస్తూ అగెయిన్స్ట్ షేక్ హసీనా అంటున్నాడు. అంటే ఒకప్పుడు అంత రోల్ మోడల్‌గా ఉన్న తనే ఈరోజు స్టూడెంట్స్ పాలిట ఒక దెయ్యంలాగా అయిపోయిందట. While she was admired for her crackdown on the terrorist camps in 2009, handing over criminals to India, her camping against radicalization, Hasina was recently more reviled for using the same strong arm tactics on her opponents. ఇక హసీనా గురించి చెప్పుకోవాలంటే కొన్ని పాజిటివ్స్ ఉన్నాయిరా. అవేంటంటే 2009లో
మనకి బంగ్లాదేశ్‌లో టెర్రరిస్ట్ అటాక్స్ జరిగేటప్పుడు తను బాగా కంట్రోల్ చేశారు. ఎక్కువ అటాక్స్ జరగకుండా బాగా పనిచేశారు. ఎవరు? షేక్ హసీనా. అదే విధంగా క్రిమినల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇండియాకి అప్పగించి చాలా మంచి రెస్పెక్ట్‌ని పొందారు. దానికి తోడు రాడికలైజేషన్ ఎక్కడా కూడా జరగకుండా తనెప్పుడు కూడా పనిచేశారు. ఇంత గొప్ప పనులు చేసిన షేక్ హసీనా, ఇంత గొప్ప పనులు చేసిన షేక్ హసీనా ప్రస్తుతం సిట్యుయేషన్ ఏంటి అంటే అందరూ తన్ని క్రిటిసైజ్ చేస్తున్నారు. ఇదే షేక్ హసీనాని అందరూ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు? క్రిటిసైజ్ చేస్తున్నారు. ఎందుకు అందరూ క్రిటిసైజ్ చేస్తున్నారు? తను ఏ బలంతో అయితే కొన్ని మంచి పనులు కూడా చేశారో, అదే బలాన్ని తన శత్రువులను అణచివేయడానికి యూజ్ చేశారట. అంటే షేక్ హసీనా అనే ఒక స్ట్రాంగ్ పర్సన్. షేక్ హసీనా అనే ఈ స్ట్రాంగ్ పర్సన్ ఒకప్పుడు మంచి పనులు చేయడానికి తన బలాన్ని యూజ్ చేస్తే, అదే బలాన్ని ఇప్పుడు తను మైనస్ పనులు చేయడానికి వాడిందంట. మరీ ముఖ్యంగా అపోనెంట్స్ అంటే ఎవరైనా తనకి ఎగెయినిస్ట్‌గా మాట్లాడినా, ఎవరైనా తనని క్వెషన్ చేసినా, తను వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకోవడం మొదలుపెట్టింది. ఇప్పుడు జరిగింది గూడా అదే కదా! స్టూడెంట్స్ అంతమంది చనిపోయారంటే ఏంటి? నెక్స్ట్ వన్. The student protest over the quotas that began in July may have been the final straw. Anger was building up over the past decade with allegations of vote rigging and the suppression of media and sending leaders, journalists, and activists to jail on trumped up charges. ఈ మధ్య కాలంలో మరీ దారుణంగా బంగ్లాదేశ్ సిచ్యువేషన్ ఏంటి అంటే ఒక పక్కనేమో స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చాలా ఎక్కువ ఉంది. వాళ్ళకి ఏం కావాలంటే కోటాస్ కావాలి, రిజర్వేషన్స్ కావాలంటే గవర్నమెంట్ జాబ్స్‌లో. అందరికీ కాదు, ఎవరైతే ఫ్రీడమ్ ఫైటర్స్ ఉంటారో వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవలు వాళ్ళకి. స్టూడెంట్స్ ప్రొటెస్ట్‌లు ఒక వైపున. మరోవైపున ఏమిట్రా పరిస్థితి అంటే, టోటల్‌గా మనకి అక్కడ రీసెంట్‌గా జరిగిన ఎలక్షన్స్ జరగలేదని గొడవలు. రిగ్గింగ్ జరిగిందని గొడవలు. దానికి తోడు ఈ మధ్య కాలంలో షేక్ హసీనా ఏం చేసిందంటే, మీడియాని బాగా సప్రెస్ చేసింది. దానికి తోడు తనకి ఎగెయినిస్ట్‌గా ఎవరైనా మాట్లాడితే వాళ్ళందరిని కూడా ఏం చేసేది? జైలుకి పంపిసేది. పోనీ ఆ జైలుకి పంపిన కారణం ఏమైనా రియల్ రీజనా అంటే కాదు. అన్నీ ఫాల్స్ కేసెసే. తప్పుడు ఆరోపణలు. సో, రాంగ్ కేసెస్, ఫాల్స్ కేసెస్ మీద అందరిని కూడా తను జైలుకి పంపింది. ఇన్ని బ్యాడ్ యాక్టివిటీస్ ఉండడం వల్ల సిట్యుయేషన్ ఇంత వరస్ట్‌గా అయిపోయింది బంగ్లాదేశ్‌లో అంటున్నాడు. ఈవెన్ ఆఫ్టర్ విన్నింగ్ ఎలక్షన్స్ ఇన్ జాన్యువరి ఫర్ ఎ ఫోర్త్ టర్మ్, హసీనా కంటిన్యూడ్ డౌన్ ద పాత్. With cases and jail terms against Nobel laureate and Grameen Bank founder Mohammad Yunus, now tipped to head the interim government. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాతైనా పోనీ తను ప్రశాంతంగా మంచి పనులు చేసుకుంటూ డిసిప్లిన్‌గా లేకపోతే గుడ్ యాక్టివిటీస్ చేసుకుంటుందా అంటే కాదు. ఎలక్షన్స్ తర్వాత కూడా ఇటువంటి పిచ్చి పనులే చేసుకుంటూ వెళ్ళిందంట. దానికి తోడు నోబెల్ అవార్డ్ గ్రహీత మొహమ్మద్ యూనిస్ అని చెప్పేసి ఒక పర్సన్ ఉన్నాడు. అతన్ని కూడా అరెస్ట్ చేసేసింది. అఫ్‌కోర్స్ ఇప్పుడు అదే వ్యక్తి మళ్ళీ ఇప్పుడు ఇంటరిమ్ గవర్నమెంట్‌ని చూసుకుంటున్నాడు వేరే విషయం. బట్ మొహమ్మద్ యూనిస్ లాంటి వాళ్ళని కూడా తను అనవసరంగా జైల్‌లో పెట్టించింది. మీకు గుర్తుంటే మన కరెంట్ అఫైర్స్ క్లాస్‌లోనే మొహమ్మద్ యూనిస్ గురించి ఒక సెపరేట్ వీడియోలో ఎర్లియర్ డిస్కస్ చేసుకున్నాం. సో, ఇటువంటి వెధవ పనులు చేయడం వల్ల షేక్ హసీనాని అందరూ కూడా తిట్టుకోవడం, క్రిటిసైజ్ చేయడం మొదలుపెట్టారట. హెర్ యాక్షన్స్ అండ్ రిఫ్యూజల్ టు గివ్ ఎనీ స్పేస్ ఫర్ డిసెంట్ హావ్ టార్నిష్డ్ ద లెగసీ షీ హోల్డ్స్ ఫర్ ద మోస్ట్ డియర్. దట్ ఆఫ్ హెర్ ఫాదర్, దట్ మచ్ బిలవ్డ్ ఫౌండర్ ఆఫ్ బంగ్లాదేశ్, షేక్ ముజిబుర్ రెహమాన్, హూస్ స్టాచ్యూస్ నౌ స్టాండ్ అమిడ్స్ట్ ద రబుల్. చాలా మంచి సెంటెన్స్ ఇది. వీలుంటే ఒకసారి వీడియో పాజ్ చేసుకోండి. వీడియో పాజ్ చేసుకొని ఒకసారి ఈ సెంటెన్స్ చదవండి. అర్థమైందో లేదో టెస్ట్ చేసుకోండి. వాడేమంటున్నాడంటే, ఇందాక నుంచి చెప్పిన బ్యాడ్ యాక్టివిటీస్ చాలా ఉన్నాయి కదా! షేక్ హసీనా చేసినవి. అటువంటి వెధవ పనుల వల్ల ఏమైందిరా అంటే, తనకున్న గౌరవం తగ్గిపోయింది. మెయిన్‌గా తన గౌరవం అంటే, వాళ్ళ ఫాదర్ నుంచి వచ్చిన రెస్పెక్ట్. వాళ్ళ ఫాదర్ ఎవరు? రెహమాన్. షేక్ ముజిబుర్ రెహమాన్. ఒకప్పుడు ఆయన్ని మనం ఏమంటామంటే, ఫౌండర్ ఆఫ్ బంగ్లాదేశ్‌గా కూడా పిలిచేవారు. అటువంటి గొప్ప ఫాదర్‌కి పుట్టిన ఈమె, ఆ లెగసీని క్యారీ ఫార్వర్డ్ చేయకుండా రాంగ్ డెసిషన్స్ వల్ల, వెధవ పనుల వల్ల ఆ రెస్పెక్ట్ అంతా పోయింది. ఎవరైనా తనకి ఎగెయినిస్ట్‌గా మాట్లాడితే చాలా గలీజ్‌గా బిహేవ్ చేసేదట. సో, ఇప్పుడు అల్లకల్లోలంగా ఉన్న ఈ బంగ్లాదేశ్‌లో కాస్త రెస్పెక్ట్ ఎవరి మీద ఉంది అంటే, ఈ రెహమాన్ అనే వ్యక్తి మీదే ఉంది. వాళ్ళ ఫాదర్ అన్నమాట. బట్ షేక్ హసీనా అయితే అందరికీ కూడా శత్రువులాగా మారిపోయిందంట ఈ మధ్య కాలంలో. మీకో విషయం తెలుసా? తను ఫోర్త్ టైమ్ ప్రైమ్ మినిస్టర్‌గా గెలిచింది. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచంలోనే షీ ఈస్ ద వుమెన్ హూ హాస్ బీన్ వర్కింగ్ యాస్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఫర్ ఎ కంట్రీ వెరీ, వెరీ లాంగ్.
నాకు తెలిసి తనకంటే ఒక వుమెన్‌లో అంత లాంగ్ పీరియడ్ ఎవరు లేరనుకుంటున్నాను. There is no doubt that the extreme mob violence and protests had political support, and possibly the encouragement of elements in Pakistan and US, both of which had tense ties with the Awami League government. అలా అని బంగ్లాదేశ్‌లో ఇంత పెద్ద ఎత్తున స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేయడానికి ముందుకొస్తున్నారు అంటే, ఏదో ఒక డౌట్ అయితే వచ్చింది చాలా మందికి. ఏంటా డౌటు? నిజంగా బంగ్లాదేశ్‌లో స్టూడెంట్స్ వాళ్ళంతట వాళ్ళే ఈ పనులు చేస్తున్నారా? ప్రొటెస్ట్‌లు చేస్తున్నారా? ఎవరైనా వెనక నుంచి కొంత ప్రొవోక్ చేస్తున్నారా అంటే 100% ప్రొవోక్ అయితే జరిగింది. ప్రొవొకేషన్ అయితే 100% జరిగిందనే చెప్పొచ్చు. ఒక పక్క పాకిస్తాన్ తాలూకు ఇన్వాల్వ్‌మెంట్ గూడా ఉండొచ్చు. మరో పక్క అమెరికా తాలూకు ఇన్వాల్వ్‌మెంట్ గూడా ఉండొచ్చనమాట. సో, ఈ 2 కంట్రీస్ కూడా ఖచ్చితంగా కొంతవరకు ఈ గొడవలు కావాలని క్రియేట్ చేయొచ్చేమో అన్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. నెక్స్ట్ ఏమన్నాడో చూడండి. ఎందుకంటే మీరు అడగొచ్చు ఈ 2 కంట్రీస్‌కి ఎందుకు అంటే బంగ్లాదేశ్‌లోని రూలింగ్ పార్టీ ఏంటి? అంటే అవామీ లీగ్. ఈ 2 కంట్రీస్‌కి పాకిస్తాన్‌కి, అమెరికాకి కూడా ఈ అవామీ లీగ్‌తో పడదు. ఆటోమేటిక్‌గా ఎప్పుడైతే ఆ గవర్నమెంట్‌తో పడదో ఆ గవర్నమెంట్‌ని ఏదో రకంగా నాశనం చేయడానికి ట్రై చేస్తాం గదా! More worrying is the underlying involvement of the Islamist groups that could affect the religious tolerance and secularism that Hasina tried to usher in during the 15 years. ఈ పాకిస్తాను, అమెరికా కాసేపు పక్కన పెడదాం. పెద్ద డేంజర్ ఎక్కడంటే, ఒకవేళ గాని ఇప్పుడు బంగ్లాదేశ్‌కి ఎవరైనా ఇస్లామిక్ గ్రూప్స్ కానీ వచ్చేయ ఇస్లామిక్ గ్రూప్స్ వచ్చి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కానీ చేయడం మొదలుపెడితే 15 ఇయర్స్ నుంచి తను కాపాడుకున్న సెక్యులరిజము తను కాపాడుకున్న ఈ పర్టిక్యులర్ పీస్ ఏదైతే ఉందో రిలీజియస్ పీస్ అది కూడా డిస్టర్బ్ అవుతుంది. సో, పాకిస్తాన్ నుంచి ఒక ప్రెషర్ ఉంది బంగ్లాదేశ్ మీద. అమెరికా కూడా కావాలని మన బంగ్లాదేశ్‌ని ఇబ్బంది పెడుతోంది. ఒకవేళ గాని టెర్రరిజం కూడా మన బంగ్లాదేశ్‌లో స్టార్ట్ అయితే ఇంక ఖేల్ ఖతం దుకాన్ బంద్. మనం బంగ్లాదేశ్‌ని మర్చిపోవచ్చు. నెక్స్ట్. ఇదంతా ఫస్ట్ పారాగ్రాఫ్. సెకండ్ పారాగ్రాఫ్ చూద్దామా? ఇక ఇండియా పరిస్థితి ఏంటో చూద్దామా? ఫర్ ఇండియా ఈచ్ ఆఫ్ దీస్ ఔట్‌కమ్స్ మస్ట్ బి కాజ్ ఫర్ ఇంట్రోస్పెక్షన్. బంగ్లాదేశ్‌లో జరుగుతున్న ఈ సిట్యుయేషన్స్ చూస్తే మనం గూడా ఒక గుణపాఠం నేర్చుకోవాలంటున్నాడు. మనకి కూడా ఇదంతా ఒక లెసన్ లాంటిదంట. ఏంటో చూద్దాం. న్యూ ఢిల్లీ వాస్ నాట్ జస్ట్ కాంప్లిసిట్ ఇన్ హసీనాస్ యాక్షన్ అగైన్స్ట్ Bangladeshi opposition members by failing to advise her of the repercussions. ఏమన్నాడు? న్యూ ఢిల్లీ వాజ్ నాట్ జస్ట్ కాంప్లిసిట్ ఇన్ హసీనాస్ యాక్షన్స్ అగైన్స్ట్ బంగ్లాదేశీ అపోజిషన్ మెంబర్స్ బై ఫెయిలింగ్ ఇట్ టు అడ్వైజ్ హెర్ ఆఫ్ ద రిపర్కషన్స్. చాలామంది బంగ్లాదేశ్లో షేక్ హసీనాకి వార్నింగ్ ఇచ్చారు. మేడం మీరు రాంగ్ చేస్తున్నారు. మీరు తప్పుడు పనులు చేస్తున్నారు. ఇదే కంటిన్యూ చేస్తే ఇబ్బంది అవుతుందని చాలామంది వార్నింగ్‌లు ఇచ్చారు. అయినా కూడా తను వినలేదు. ఇండియా ఏం చేసిందంటే బంగ్లాదేశ్‌కి ఇండియా ఎప్పుడు సపోర్టే. అలా అని షేక్ హసీనా చేసిన ప్రతి పని మనం ఏం సపోర్ట్ చేయలేదు. రైట్ అయితే రైట్ అని చెప్పాం. రాంగ్ అయితే రాంగ్ అని చెప్పాం. ఇట్ ఆల్సో ఫెయిల్డ్ టు ఎంగేజ్ దెమ్ లూజింగ్ గుడ్ విల్ ఆన్ ఢాకా స్ట్రీట్ యాస్ వెల్. ఇట్ ఆల్సో ఫెయిల్డ్ టు ఎంగేజ్ దెమ్ లూజింగ్ గుడ్ విల్ ఆన్ ఢాకా స్ట్రీట్ యాస్ వెల్. అంటే ఏంటంటే ఎంత కాదనుకున్నా షేక్ హసీనా ఒక విషయంలో ఫెయిల్ అయింది. యూత్‌ని అట్రాక్ట్ చేసుకోవడంలో ఫెయిల్ అయిపోయింది. యూత్‌కి తను చేస్తున్న డెసిషన్స్ కానీ, పనులు గాని ఆహ్, వాటి యొక్క అడ్వాంటేజెస్ కరెక్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడంలో ఫెయిల్ అయింది. మోడీ గవర్నమెంట్స్ అనెల్లాయిడ్ సపోర్ట్ ఫర్ హసీనా ఆల్సో ఎన్‌ష్యూర్డ్ హర్ అన్‌క్రిటికల్ సపోర్ట్, ఫోర్సింగ్ హర్ టు యాక్సెప్ట్ ఈవెన్ అన్‌పాపులర్ డెసిషన్స్ సచ్ యాస్ సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ యాక్ట్. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉంది. అదేంటంటే మనం ఏం చేసామంటే యాక్చువల్‌గా సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ యాక్ట్ చేసాం గుర్తుందా? యాక్చువల్‌గా చెప్పాలంటే ఆ యాక్ట్‌కి బంగ్లాదేశ్ సపోర్ట్ చేయకూడదు. అపోజ్ చేయాలి. ఎందుకంటే ఇది వాళ్ళకి నచ్చకపోవచ్చు ఆ యాక్ట్. కానీ తను సపోర్ట్ చేసింది ఈ యాక్ట్‌కి. అదేంటిది? సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ యాక్ట్‌కి బంగ్లాదేశ్ ఎందుకు సపోర్ట్ చేసిందంటే ఒకటే రీజను. ఎప్పుడూ కూడా నరేంద్ర మోడీ షేక్ హసీనాకి సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు. 100% సపోర్ట్ ఇచ్చేసాడు. చిన్న చిన్న విషయాల్లో తప్ప 99% షేక్ హసీనాకి మనం ఇండియా ఏం చేసాం? సపోర్ట్ ఇచ్చేసాం. కాబట్టి ఆ గ్రాటిట్యూడ్‌తో తను ఏం చేసిందంటే సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ యాక్ట్‌కి ఎగైనిస్ట్‌గా ఏం మాట్లాడలేదు. సపోర్ట్ చేసింది. While securing Hasina's safety and well-being in a manner accorded to a leader who has always upheld India's interest, the government must not waste time in engaging with the next regime and work to assist a peaceful transition to a more inclusive process for democracy in Bangladesh. ఇది కంక్లూడింగ్ లైన్.
ఈ టోటల్ ఆర్టికల్‌కి ఇదొక కంక్లూజన్ అంటే సొల్యూషన్ అన్నమాట. ప్రాబ్లమ్ ఏంటో అర్థమైంది గదా! తను బంగ్లాదేశ్ నుంచి పారిపోయింది. ప్రస్తుతం ఇండియాలో ఉన్నారు. మేబీ యూకే వెళ్తే వెళ్ళొచ్చు. ఇక్కడి దాకా క్లారిటీ ఉంది. ప్రాబ్లమ్ ఏంటి ఇప్పుడు అంటే బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా నచ్చలేదు. గొడవ పెట్టారు. తిను కూడా వచ్చేసింది. రిజైన్ చేసేసింది. అది సొల్యూషన్ కాదు కదా! అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. పర్మనెంట్ సొల్యూషన్ ఏముండాలి అంటే, సరే జరిగిందేదో జరిగింది. పాస్ట్ ఈస్ పాస్ట్. ఇకనైనా కూడా పాకిస్తాన్‌లో కొత్త గవర్నమెంట్ ఏదైతే సారీ పాకిస్తాన్ అంటున్నానేంటి, బంగ్లాదేశ్‌లో కొత్త గవర్నమెంట్ ఏదైతే వస్తుందో, ఆ కొత్త గవర్నమెంట్ అది మిలిటరీ వాళ్ళా? లేకపోతే ఇంటరిమ్ గవర్నమెంటా? లేదంటే ఎవరైనా ఎలియన్స్‌గా కూటమిగా ఏర్పడి మళ్ళీ గవర్నమెంట్ ఫార్మ్ చేసుకుంటారా? ఎలక్షన్స్ పెడతారా? వాళ్ళిష్టం. బంగ్లాదేశ్‌లో కొత్త గవర్నమెంట్ ఏదైతే వస్తుందో, ఆ కొత్త గవర్నమెంట్‌తో మాత్రం ఈసారి ఇండియా కలిసి అంతకు ముందు ఎలా పనిచేసామో ఇప్పుడు కూడా వాళ్ళతో అలాగే పనిచేయాలి. ఎట్టి పరిస్థితుల్లో బంగ్లాదేశ్‌లో ఏంటంటే పీస్ అనేది మళ్ళీ తీసుకురావాలి. మళ్ళీ బంగ్లాదేశ్‌లో డెమోక్రసీ తీసుకురావాలి. అది మన బాధ్యత కూడా. ఎందుకు మన బాధ్యత సార్ అంటారా? 100% ఎందుకంటే బంగ్లాదేశ్ ఈస్ అవర్ నైబర్. బంగ్లాదేశ్‌కి మనకి నాకు తెలిసి ఆల్‌మోస్ట్ ఒక 4000 కిలోమీటర్స్ బోర్డర్ ఉంది. వాళ్ళు మనం షేర్ చేసుకుంటాము. ఈ మేఘాలయ, మిజోరాం ఇవన్నీ ఉన్నాయి కదా! మణిపూర్ ఇవన్నీ కూడా టచ్ అవుతా ఉంటాయి. సో, వాళ్ళు మన బ్రదర్స్ లాగా యాక్చువల్‌గా. సో, బంగ్లాదేశ్‌లో గాని ఒకవేళ వయలెన్స్ ఎక్కువైపోయిందనుకో, దాని ఇంపాక్ట్ మన మీద కూడా పడుతుంది తెలుసా? దానివల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా బంగ్లాదేశ్‌లో పీస్ అయితే ఉండాలి అంటున్నాడు. సో, ఈ ఆర్టికల్ క్లియర్‌గా అర్థమైందా? యాక్చువల్‌గా చెప్పాలంటే ఒక్కసారి చదివినా చాలు ఈ ఆర్టికల్ ఎవరికైనా అర్థమైపోతుంది. అంత ఈజీగా ఉండే ఆర్టికల్ ఇది. ఒకసారి వీడి ఆర్టికల్‌లో ఏమన్నాడంటే 3 పాయింట్లు చెప్పాడురా. ఒకటేం చెప్పాడంటే బంగ్లాదేశ్ పరిస్థితి అసలు బాలేదు. తను పారిపోయింది. రిజైన్ చేసేసింది. అండ్ దానికి రీజన్స్ ఏంటో చెప్పాడు. తను చేసిన మిస్టేక్స్ ఏంటో చెప్తూ వచ్చాడు. చాలా మిస్టేక్స్ చెప్పాడు. అలా అని తను కంప్లీట్‌గా బ్యాడ్ పర్సన్ కూడా గాదు. తను చేసిన మంచి పనులు కూడా ఉన్నాయని, ఆ మంచి పనులు కూడా చెప్తూ వచ్చాడు. అంతే కాకుండా కంప్లీట్‌గా ఇప్పుడు బంగ్లాదేశ్‌లో జరుగుతున్న ఈ అల్లకల్లోలానికి మేబీ పాకిస్తాన్ లేదంటే కొన్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ లేదంటే అమెరికా లాంటి కంట్రీస్ యొక్క ఇన్వాల్వ్‌మెంట్ కూడా ఉండొచ్చు అని ఇండైరెక్ట్‌గా చెప్పాడు. ఇక సొల్యూషన్ ఏం చెప్పాడు అంటే గతం గతం మనం ఇప్పుడు ఏం చేయలేము. మనం ఆలోచించాల్సింది ఇండియా ఆలోచించాల్సింది ఏంటంటే ఇప్పుడు బంగ్లాదేశ్‌లో ఏ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళతో మనం సపోర్ట్ చేస్తూ మ్యూచువల్‌గా కోఆపరేటివ్ గవర్నెన్స్ చేసుకోవడం బెటర్ అని ఒక సొల్యూషన్ అయితే ఇచ్చేసారు. సో, వీడియో అర్థమైంది కాబట్టి, వీడియో చూసారు కాబట్టి, ఆర్టికల్ ఒక ఐడియా వస్తుంది కాబట్టి, ఒక్కసారి మీరు లేట్ చేయకుండా న్యూస్ పేపర్ ఉంది కదా! ఒకసారి ఈ ఆర్టికల్ చదివేయండి. ఇందులో యాక్చువల్‌గా 2, 3 వొకాబులరీ ఉన్నాయి. బట్ నాకు తెలిసి మాక్సిమం వొకాబులరీ అన్నీ ఇందులో ఈజీగానే ఉంటాయి. బట్ వొకాబులరీ వల్ల ఏమి ప్రాబ్లమ్ ఉండదు. ఈ ఆర్టికల్ ఒక్కసారి చదివినా చాలు యూ విల్ అండర్‌స్టాండ్. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. మీరు ఒకసారి ఏం చేస్తారంటే, యూపీఎస్సీ విత్ శ్యామ్ సార్ అనే మన టెలిగ్రామ్ ఛానెల్ ఉంది. యూపీఎస్సీ విత్ శ్యామ్ సార్ టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్ నేను మీకు షేర్ చేస్తాను అందులో. సో, డౌన్‌లోడ్ చేసుకొని చదవండి. ఆహ్, ఈ ఎడిటోరియల్ ఆర్టికల్ ఏం చేస్తారంటే, వీడియో చూడడం కంప్లీట్ అయిన తర్వాత ఆర్టికల్ ఒకసారి డౌన్‌లోడ్ చేసుకొని అది కూడా చదవండి. ఎందుకంటే రీడింగ్ స్కిల్స్ అనేవి చాలా బాగా ఇంప్రూవ్ అవ్వాలి. సెంటెన్సెస్ కరెక్ట్‌గా అర్థం అవ్వాలి. ఒకవేళ మీకేదైనా ఈ ఆర్టికల్‌లో ఉన్న వొకాబులరీ కావాలి అంటే, నేను ఎలాగో మీకు 'శ్యామ్ సార్స్ వొకాబులరీ' అనే ఒక సీరీస్ చేస్తున్నాను కదా! ఇందులో ఉన్న ఆ 'శ్యామ్ సార్స్ వొకాబులరీ' ప్రోగ్రామ్‌లో ఈ వొకాబులరీ కూడా నేను డిస్కస్ చేస్తాను. ఐ హోప్ ఎవ్రీబడీ అండర్‌స్టూడ్. సింపుల్‌గా చెప్పాలంటే బంగ్లాదేశ్ సిట్యుయేషన్‌ని మనకి చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. రైటేనా?